నిన్న మొన్న మనకు చిన్న కాంట్రవర్సీ అనేది 2 రోజుల నుంచి బాగా అవుతుంది. ఎవరైతే రఘునందన్ గారు కానీ లేకుంటే కొండా సురేఖ వాళ్ళకు సంబంధించిన టీఆర్ఎస్ సంబంధించిన ఒక సామాజిక మాధ్యమాలలో ఒక కామెంట్ రేజ్ కావడం వల్ల దానికి కౌంటర్గా కొండా సురేఖ గారు మాట్లాడడం జరిగింది. కొండా సురేఖ గారికి కౌంటర్గా కేటీఆర్ గారు మాట్లాడవలసి వచ్చింది. కేటీఆర్ కౌంటర్గా మళ్ళీ కొండా సురేఖ మాట్లాడవలసి వచ్చింది. ఇవి ఏవైతే మాట్లాడిల్లో ఇవి కొంత అభ్యంతరకరంగా ఉన్నాయి. మరి వాళ్ళు వ్యక్తిగతంగా అట్లాంటి ట్రాక్ రికార్డ్ లేని వాళ్ళు ఇద్దరు చాలా క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళు. ఎందుకంటే హైదరాబాద్ అంటే కేటీఆర్, కేటీఆర్ అంటే హైదరాబాద్. అసలు కేటీఆర్ యొక్క అభివృద్ధితోనే బీఆర్ఎస్ జిల్లాలల్లో మొత్తము పోయినా కానీ హైదరాబాదులో రావడానికి కారణం కేటీఆర్. తర్వాత కొండా సురేఖ గారి గురించి చెప్పాలంటే కొండా సురేఖ గారు నాకు తెలిసి ఉభయ రాష్ట్రాలలో తెలుసు ఆమె. అందులో ప్రత్యేకించి వరంగల్లో కొండా సురేఖ తెలియని ఇల్లు లేదు. ఎందుకంటే వ్యక్తిగతంగా సుతా ఆమె కొంత సామాన్య మధ్యతరగతికి సంబంధించిన మెంటాలిటీ ఉంటుంది. ఎందుకంటే మేడం ఎప్పుడు ఎక్కడ ఎవరి ఫంక్షన్లు అయినా ఎక్కడైనా పిలిచినా పిలవకున్నా ఆమె వెళ్ళిపోతుంది. ఆమె వరకు ఎక్కడ ఆమెకు ఒక డిఫాల్ట్ ఏం లేదు. అయితే ఇద్దరు మా తెలంగాణ బిడ్డలే. దురదృష్టవశాత్తు ఏదో ఎమోషనల్గా టంగ్ స్లిప్ అయిపోయిళ్ళు. బట్ కొండా సురేఖ గారు ఆ మాటలను వెనక్కి తీసుకోవడం జరిగింది. దయచేసి నేను ఇద్దరికి సపోర్ట్ చేసేటోళ్ళకు ఒకటే విజ్ఞప్తి చేస్తాను. కేటీఆర్ గారికి సపోర్ట్ చేసేటోళ్ళు కానీ లేకుంటే కొండా సురేఖ గారికి సపోర్ట్ చేసేటోళ్ళు కానీ ఇక్కడ మీ ఇద్దరి వర్షన్ల థర్డ్ పర్సన్ను అనవసరంగా ఇన్వాల్వ్ చేసిళ్ళు. సమంత గారు మంచి యాక్టరు, చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న వ్యక్తి, కొంత సెన్సిటివ్ సుత. కాబట్టి మీ ఇద్దరి కాన్వెన్సీలా ఆమె ఇరుక్కోవడం ఆమె కొంత ఇబ్బందికరంగా అవుతుంది. కాబట్టి మీరు వెనక్కి తీసుకోవడం శుభపరిణామం. ఈ టాపిక్ను ఇంతటితో క్లోజ్ చేసే ప్రయత్నం చేయండి. దీన్ని ఇంకా మిగతా వాళ్ళ పార్టీ వాళ్ళు వీళ్ళ పార్టీ వాళ్ళు సామాజిక మీడియా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మీ స్వార్థానికి మీరు దీన్ని ఓన్ చేసుకునే ప్రయత్నం చేసి సమంత గారిని మానసిక వేదనకు గురి చేసే ప్రయత్నం చేయకండి. ఆమె భర్తతో విడిపోయింది. ఆమె ఎన్నో రకాల స్ట్రగుళ్ళు మానసికంగా ఫేస్ చేసి మళ్ళా నిలబడి ఆమె ప్రూవ్ చేసుకున్నది. హెల్త్ ఇష్యూస్ సంబంధించిన ఆమెకు వచ్చినా కానీ అన్నింటిని తట్టుకొని సముద్రానికి ఎదురుదినట్టు వెళ్ళుకుంటా ఇక్కడ కాదు టాలీవుడ్ హాలీవుడ్ కాదు బాలీవుడ్ దాకా ఆమె సినిమాలు నెక్స్ట్ రాబోతాయి. కాబట్టి ఆమెను ఇబ్బంది పెట్టి ఆమెకు సపోర్ట్ చేసినట్టే మాట్లాడుతూ ఆమెకు సపోర్ట్గా మాట్లాడుతూ సుతా మీరు సామాజిక మాధ్యమాలను మిస్యూజ్ చేయకండి. ఎందుకంటే టాపిక్ ఇంకా రేస్ అవుతా ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఇబ్బంది పడతారు? కొండా సురేఖ వాళ్ళు ఇబ్బంది పడరు, కేటీఆర్ వాళ్ళు ఇబ్బంది పడరు. పడేదంతా సమంత పడుతుంది. కాబట్టి దయచేసి ఆ టాపిక్ని ఎగ్జిట్ చేయండి. మీరు మిగతా వాటి మీద ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ.